హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఏడబ్ల్యూహెచ్ ఉద్యోగాలండి. సొంత జిల్లాలో ఉద్యోగం అయితే ఉంటుందండి. మీకు సొంత జిల్లాలో మరి సొంత గ్రామంలో కూడా ఉద్యోగం అయితే ఉంటుందండి. అర్హత మనకి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా చూస్తున్నవారు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. నేను నిన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి పర్మనెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ కోసం ఫుల్ డీటెయిల్స్ చేసి మన వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో దానికి ఈ వీడియోని చూసి మీరైతే అప్లై చేసుకుని గవర్నమెంట్ ఉద్యోగం పొందగలరు అనేసి నేను మన ఛానల్ నుంచి ఆశిస్తున్నాను. మనకి అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ సహాయక పోస్టులకు దరఖాస్తు అయితే అడుగుతున్నారండి. వీరికి క్వాలిఫికేషన్ ఏంటంటే 10వ తరగతి పాస్ అయిన వారైతే సరిపోతుందండి. మరి వివాహితులు వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చండి. సొంత గ్రామాల్లో వారు అప్లై చేసుకునే అవకాశం ఉందండి. మనకి 1/7/2025 నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు దాటిన వారు అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందండి. వీరికి జీతం మనకి అంగన్వాడీ కార్యకర్తలకి 11,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. అంగన్వాడీ సహాయకులకి 7,000 రూపాయల జీతం అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీకు అందరికీ తెలుసండి అంగన్వాడీ అంటే ఏంటి. వీరు అక్కడే భోజనాలు అక్కడే అయితే చేయడం అయితే జరుగుతుంది. అందుకని ఈ జీతం అయితే సరిపోతుంది, ఏమీ పర్వాలేదు. మీకు వీరికి తెలుగు రావాలని కంపల్సరీ ఇవ్వడం అయితే జరిగిందండి. వీరికి ఒక అప్లికేషన్ అయితే ఇచ్చారండి. ఆ అప్లికేషన్ ప్రకారంగా అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పూర్తి డీటెయిల్స్ని మీరు ఫిల్ చేసి ఇక్కడైతే సంతకం పెట్టి తర్వాత మీరు ఏ ఊరు అయితే ఇక్కడ రాసి ఏ తేదీని మీరు ఫిల్ చేశారో ఆ తేదీ రాయవలసి ఉంటుందండి. అప్లికేషన్తో ఫలంగా మనకి ఏమేమి గెజిట్ ఆఫీసర్తో సంతకం చేయించి దానికి అప్లికేషన్తో పరంగా సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. నివాస స్థానికురాలు అయి ఉండాలి, అంటే నేటివిటీ సర్టిఫికేటు లేదా ఆధార్ సర్టిఫికేటు దానికి జతపరచవలసి ఉంటుందండి ఫామ్కి. అది కూడా గెజిట్ ఆఫీసర్ అంటే గ్రీన్ కలర్తో సంతకం చేస్తారు కదండి, వారి చేత సంతకం పెట్టి ఈ ఫామ్కి అయితే అప్లై చేయవలసి ఉంటుందండి. దాంతో బలంగా 10వ తరగతి ఉత్తీర్ణ మార్క్స్ మెమోని కూడా జతపరచాలండి. పుట్టిన తేదీ మరియు వయసు నిర్ధారణ అంటే 10వ తరగతి సర్టిఫికేట్ పెడితే సరిపోతుందండి. కుల నివాస అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే తహసీల్దార్ చేత మనకి నేటివిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, దానికి జతపరచవలసి ఉంటుందండి. ఎవరైతే వికలాంగులు అయితే అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వారు కూడా సర్టిఫికేట్ జతపరచవలసి ఉంటుంది. ఫోటో కూడా దానికి దరఖాస్తుకి సరికొత్త ఫోటో అంటే కొత్తగా తీయించిన ఫోటో కూడా అంటించి మీరు దీనికి అప్లై చేయవలసి ఉంటుంది. ఈ దరఖాస్తుని పూర్తిగా నింపిన తర్వాత అండి మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనం పెట్టినవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని, మన స్థానిక నివాసం అని ఉందా లేదా అని చూసుకొని జతపరిచారా లేదా అని దాన్ని టిక్ పెట్టవలసి ఉంటుంది. 10వ తరగతి సర్టిఫికేట్ పెడితే ఇక్కడ పెట్టండి. స్టడీ సర్టిఫికేట్, టీసీ పెట్టవలసిన వారు దీనికి ఎస్ అని పెట్టండి. కులం అయితే ఎస్ అని పెట్టండి. సర్టిఫికేట్ పెట్టారని చూసి ఇక్కడ టిక్ పెట్టండి. వికలాంగులు అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే క్రాస్ మార్క్ పెట్టండి. ప్రీ స్కూల్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ చదివినారైతే దీనికి కూడా టిక్ పెట్టవలసి ఉంటుందండి. మీరు వితంతువులు అయితే వితంతు అని టిక్ పెట్టవలసి ఉంటుంది. వితంతు అయినా చిన్నపిల్లలు ఉన్నారంటే దానికి టిక్ పెట్టవలసి ఉంటుంది. అభ్యర్థులు అనాథలు అయితే ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి చదివిన వారే ఉంటాయి కాబట్టి దానికి టిక్ పెట్టవలసి ఉంటుందండి. ఇవన్నీ ఉన్న తర్వాత ఇక్కడ మీ సంతకం పెట్టి దీన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వేకెన్సీ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ప్రాజెక్ట్ అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ సహాయకులు ఖాళీలు ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ ఊర్లు ఇవ్వడం జరిగిందండి. సీకిపల్లి అని, ధర్మవరం అనేసి, గూడబంద అనేసి, హిందూపురం అనేసి ఇక్కడ అయితే మీరు చూసుకోండి. మన సత్యసాయి జిల్లాల్లో ఏమున్నాయో అక్కడ అయితే 12 గ్రామాల నుంచి మనకి 69 వేకెన్సీలని ఫిల్ చేయడం జరుగుతుందండి. మరి అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు కదండి మనకి, వారికి కూడా ఇక్కడ మనకి వేకెన్సీలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏదే ఊర్లో ఉన్నాయో వారికి అయితే ఇక్కడ ఉన్నాయండి. అంగన్వాడీ హెల్పర్స్ కూడా మనకి
ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతది. అక్కడి నుంచి మీ గ్రామం చెక్ చేసి మీరైతే దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో అందరూ చూసి అయితే అప్లై అయితే చేసుకోండి. మనకి లాస్ట్ ఘట్టానికి వచ్చేసిందండి మనం. ఈ నోటిఫికేషన్ మనకి ఆంధ్ర ప్రభుత్వం నుంచి వచ్చిందండి. జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం మరియు సాధికారత అధికార వారి కార్యాలయము, సత్యసాయి జిల్లా అంగన్వాడీ ఉద్యోగుల నియమానికి ప్రకటన విడుదలైందండి. 20/12/2025 అయితే వచ్చిందండి. నోటిఫికేషన్ నెంబర్ 8849 అండి. మనకి టోటల్ జిల్లాలు 12 ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీ ఉన్న వివిధ అంగన్వాడీ ఉద్యోగ నియమాలకి ప్రకటన 2025 అండి. దీనికి అప్లై చేసుకోవడానికి 22/12/2025 నుంచి 30/12/2025 మధ్యన అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇది ఓన్లీ మహిళా క్యాండిడేట్సే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. ఎవరైతే మనకి సత్యసాయి జిల్లా చెందినవారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఏ జిల్లా నుంచి మీరు అంగన్వాడీ చేయాలనుకుంటుంటే ఆ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు కంపల్సరీ నేను వీడియో చేసి అయితే పెట్టడం జరుగుతుందండి మన ఛానల్లోను. ఇది అందరూ 10వ తరగతి పాస్ అయిన వారైతే అప్లై చేసుకోండి. ఈ సర్టిఫికెట్లు మాత్రం ముందరే చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇంకా మీకు కొన్ని వివరాలు కావాలంటే ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. www.srisatyasai.ap.gov.in వెళ్ళి మీరైతే పూర్తి వివరాలు అయితే కూడా చూడవచ్చండి. మ్యాక్సిమం అయితే నేను కవర్ చేయడం జరిగిందండి మొత్తం. ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో అయితే దీనికైతే అందరూ అప్లై అయితే చేసుకోండి. నేను నోటిఫికేషన్ లింక్ని మరియు వెబ్సైట్ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో అయితే పెట్టడం జరుగుతుందండి. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా ఈ నోటిఫికేషన్స్కి మీకు ఏమైనా తెలియకపోతే కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి. మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.